బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కరెంటు ఆఫీస్ సెంటర్లో దారుణం జరిగింది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థిని హత్యకు గురైంది. మైథిలి ప్రియాను నిఖిల్ అనే స్నేహితుడు కత్తితో పొడిచి మర్డర్ చేశాడు. మాట్లాడాలని రూముకు పిలిచి కత్తితో పొడిచి చంపి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కరెంట్ ఆఫీస్ సెంటర్లో దారుణం జరిగింది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థిని హత్యకు గురైంది. మైథిలి ప్రియాను నిఖిల్ అనే స్నేహితుడు కత్తితో పొడిచి మర్డర్ చేశాడు. మాట్లాడాలని రూముకు పిలిచి కత్తితో పొడిచి చంపి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ హత్యకు గల కారణాలేంటి? అసలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? నెల్లూరులో అత్యంత దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. బి ఫార్మసీ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని, ఓ యువతని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ బి ఫార్మసీ చదువుతున్న మైథిలి ప్రియ అనే అమ్మాయికి, ఈమె స్వాతి కాలేజీ ఫార్మసీలో ఫోర్త్ ఇయర్ చదువుతుంది. అలాగే ఈమె నెల్లూరు నివాసేను. అలాగే అతను ఏదైతే అనుమానితుడు లేదంటే పొడి చంపిన వ్యక్తి కూడా, ఇద్దరికి కూడా పరిచయం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఈ పరిచయంలోనే అతను గత రాత్రి ఫోన్ చేసి మాట్లాడాలా అని చెప్పి పిలిచినప్పుడు సమీపంలో అతని రూమ్ కి ఆ మైథిలి ప్రియ వెళ్ళడం జరిగింది. మైథిలి ప్రియ వెళ్ళిన క్రమంలో అమ్మాయిని, మైథిలి ప్రియాని సుమారు రాత్రి 12 గంట ఆ సమయంలో వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ ఘటనలో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా అతను కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత ఇతను ఫోర్త్ టౌన్ లిమిట్స్ వస్తుంది, నెల్లూరు నగరంలో నేరుగా కూడా ఫోర్త్ టౌన్ లిమిట్స్కి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. కానీ ఈ మధ్యలో క్రమంలో సుమారు 1 గంట ప్రాంతంలో ఆ అమ్మాయిని పొడిచిన తర్వాత నేరుగా అతను అమ్మాయి చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఒక ఫోన్ కాల్ చేశాడు 108కి. ఫోన్ కాల్ చేసిన తర్వాత అమ్మాయికి కొంచెం బాగాలేదు, యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అనంతరం కూడా అమ్మాయి తరపు బంధువులకు కూడా ఫోన్ చేయడం జరిగింది. బంధువులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ పడిపోయిందని చెప్పి వాళ్ళకి ఇతనే సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన తర్వాత నేరుగా కూడా అతను పోలీసులు ఈ హడావిడి వచ్చిన తర్వాత భయపడ్డాడో లేదంటే ముందుగా ఎంత బరితెగించారో అర్థమవుతుంది. నేరుగా ఫోర్త్ లిమిట్స్కి వెళ్ళి అతను లొంగిపోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ముఖ్యంగా మనం మరొక విషయం చర్చించుకోవాలి. నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా విపరీతంగా కత్తులతో అనేక హత్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం నెల్లూరు జిల్లా గూడూరులో ఓ వ్యవహారంలో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నడి రోడ్లోనే చంపిన రహీద్ అనే వ్యక్తిని నడి రోడ్లోనే చంపిన ఘటన మరొక ముందే ఈ రోజు తెల్లవారుజామున ఈ మహిళ హత్య, అంటే యువతి హత్య మరోసారి కలకలం నడిపింది. పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, లా అండ్ ఆర్డర్ స్థాయి శక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో క్రూరమృగాల వేళ్లుడిపోయిన కత్తితోనే సుమారుగా ఒక 20 నుంచి 30 హత్యలు గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్డర్ జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యం కూడా నెల్లూరు నగరంలో తిరగాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అలాగే గత రాత్రి గాంధీ బొమ్మ సెంటర్ అంటారు, ఇది నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉంది. గాంధీ బొమ్మ సెంటర్ లో కొంతమంది కూడా హల్చల్ చేసిన పరిస్థితి కూడా మనం గమనించాము. అంటే కత్తులు రాళ్లతో తిరిగిన పరిస్థితి కూడా చూసిన పరిస్థితి. సో నెల్లూరు జిల్లాలో రౌడీలు, పోక్రీలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అలాగే ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం కావచ్చు, లేడీ దాని అరుణ వ్యవహారం కావచ్చు, బయట వచ్చిన తర్వాత ఈ నేర వ్యవహారాల మీద రౌడీ షీటర్లను కూడా మొత్తం కూడా ఉక్కు పదం మోపేందుకైతే పోలీస్ శాయశక్తుల మొత్తం కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. అయినా కూడా కొంత కంట్రోల్ కావడం లేదు. ముఖ్యం కూడా నెల్లూరు నగరంలోని 5th టౌన్ పరిధిలో కూడా రౌడీ షీటర్లు సుమారుగా వాళ్ళందరికీ ఎవరి అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళని కౌన్సిలింగ్ తో పాటుగా వాళ్ళకి పోలీస్ చర్యలు ఇవన్నీ కూడా చేస్తున్నప్పటికీ ఒక ప్రశాంతమైన నెల్లూరు జిల్లాని, ప్రశాంతమైన నెల్లూరు నగరాన్ని
కొందరు పోకిరీలు రాజకీయ అండదండలతో ముఖ్యంగా ఏది నేరం జరిగినా కూడా కత్తితో పొడి చేయడం, నేరుగా స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం, అతి తొందరలో అంటే కేవలం 10 రోజుల నుంచి 20 రోజుల లోపలే వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఒక ధీమా ఏర్పడింది. హంతకులకి, నేరగాళ్ళకి ఏదైనా హత్యలు చేసినా కూడా వెంటనే కూడా బెయిల్ పై బయట వచ్చేస్తాము, ఏం కాదని చెప్పి ఒక ఈ ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఒక ముక్కు పచ్చలారిని చదువుకుంటున్న బీఫార్మసీ చదువుతున్న 4వ సంవత్సరం యువతనే ఈ విధంగా అత్యంత దారుణంగా చంపడంతో ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర బాధ, మానసిక వేదన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే పోలీసుల అదుపులోనే ఉన్న నిందితుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసులు ఇమేజ్ చూడాలి. మొత్తం మీద ఈ పోలీస్ చర్యలను అయితే కఠినంగా అమలు చేయాలి. ఇలాంటి పోకిరీలకు కఠిన శిక్షలు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాగర్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో మెగా ఉద్యోగ మేళ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందువల్ల ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా పెడతాం, మరిన్ని జాబ్ మేళాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈసారి కొన్ని కంపెనీలు వచ్చాయి, సో భవిష్యత్తులో ఇంకా కొన్ని కంపెనీలు కూడా తీసుకొస్తాం. సో మొన్న నేను లండన్ పోయినప్పుడు కూడా మన ఐటీ టవర్లో ఒక 4-5 కంపెనీలు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న మన తెలంగాణ బిడ్డలతో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం, సిద్దిపేట ఐటీ టవర్లో మా కంపెనీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. సో దాన్ని నేను ట్రై చేస్తూనే ఉంటాను తప్పకుండా. అక్కడ ఒక 4-5 కంపెనీలు వస్తే ఇంకో 300-400 మంది మన పిల్లలకు, సిద్దిపేట బిడ్డలకు అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. అట్లే మీరు కూడా ఈసారి దీనిలో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ జాబ్ మేళాలో మరిన్ని కంపెనీలను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా ప్రయత్నం చేద్దాం. సో ఈసారి మీకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ఓపిక్గా ఉండండి. మీరు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఉద్యోగంలో దాదాపు 30 కంపెనీల వరకు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకొని అందులో చేరండి. జనరల్గా నేను చాలామంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని చూస్తే ఒక అడుగు ఇంటి నుంచి బయట పెట్టిన వాళ్ళ సక్సెస్ రేట్ 90% ఉంటుంది. 10% అక్కడ కూడా ఫెయిల్ అవుతారు, కానీ 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అది అంటే నీ ఆలోచన విధానం మారుతుంది, నీలో బాధ్యత పెరుగుతుంది. యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ. నీకు ఆ పోటీ ప్రపంచంలో నువ్వు కూడా ఎదగాలనేటువంటి ఒక పట్టుదల నీలో వస్తుంది. ఆ పట్టుదల ఇంట్లో ఉన్నంతసేపు రాదు. మన ఆలోచన లిమిటెడ్గానే మనం పరిమితం అవుతాం. వెన్ యూ గో అవుట్, ప్రపంచం నీ ముందు ఓపెన్ అవుతుంది. సో అట్లా అందువల్ల తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. దయచేసి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని వదలకండి. తప్పకుండా పోయి జాబ్లో చేరండి. చేరినాక కూడా నెల లోపల తిరిగి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నెల దాటిన వాళ్ళు సక్సెస్ అయిపోతారు. తిరిగి రాకండి, ఉండండి అక్కడే. జాబ్ పట్టుదలతో చేయండి. 1 monthలో బ్యాక్ వస్తారు కొంతమంది, 50% మళ్ళీ. దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. మీరు ఒక్క నెల దాటారనుకోండి, యూ విల్ మూవ్ ఫార్వర్డ్, యూ విల్ గో హెడ్. ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి. మీ ఆలోచన హైదరాబాద్కి పరిమితం కావద్దు. రేపు ముంబైకో, బెంగళూరుకో, ఢిల్లీకి ఆలోచించాలి. అక్కడి నుంచి ప్రపంచం వైపు ఆలోచించాలి. అందువల్ల మొదటి అడుగు సిద్దిపేట నుంచి వేయండి హైదరాబాద్కు. అక్కడి నుంచి 2వ అడుగు కోసం మళ్ళీ ముందుకు సాగుదాం. సో అట్లా మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మొన్న నేను యూకే పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి కలిసినాడు, సిద్దిపేట అబ్బాయి. అక్కడ పోయి అక్కడ మాస్టర్స్ చేసినాడు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ ఎంఎస్ చేసినాడు. ఎంఎస్ చేస్తూ అక్కడ చిన్న జాబ్ చేస్తున్నాడు, షాప్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న ఎయిర్పోర్ట్లో ఉండే షాప్లో జాబ్ చేస్తున్నాడు. నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే ఉరికొచ్చినాడు నా దగ్గరికి. మన ఈ దగ్గరికి వచ్చి, పుల్లూరు విలేజ్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి పరిచయం చేసుకున్నాడు. నాకు సంతోషం అనిపించింది. అక్కడ బయట ఏమవుతుందంటే, బయటకు పోయినప్పుడు వాల్యూ ఆఫ్ వర్క్, పని చేయడాన్ని ముఖ్యంగా ఆలోచిస్తున్నాను తప్ప ఇది చిన్న ఉద్యోగమా, నేను ఇంత చదువు చదివినా ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తా అని ఇక్కడ మనం ఆలోచిస్తాం. కానీ అమెరికా పోయినా, అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే పని చేయడమే గౌరవంగా చూస్తారు తప్ప ఆ పని ఏం పని అనేది తర్వాత చూస్తారు. కానీ మన దగ్గర ఏమైందంటే, నేను డిగ్రీ చదివి పని చేయాలా, నేను పీజీ చదివి పని చేయాలనే ఆలోచన ధోరణి నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం. ఆ అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు, ఈ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్, ఐటీ జాబ్. బట్ మీన్ వైల్ సర్వైవల్ ఆయనకి ఇంపార్టెంట్. అక్కడ బతకాలంటే, అమ్మా నాన్న పంపాలంటే అది 120 రూపాయలు ఉంది పాండు. అక్కడ ₹1, మన 120 రూపాయలు. ఎంతకని వాళ్ళ అమ్మా నాన్న పంపగలుగుతారు? సో ఈ అండర్స్టూడ్ వాల్యూ ఆఫ్ మనీ, కష్టమేందో తెలిసింది.
ఆయనకైనా చిన్న జాబ్ చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు. జాబ్ చిన్నదా పెద్దదా ఆలోచించలేదు. నేను ఎంఎస్ చేస్తున్నా, ఈ షాప్లో ఎందుకు చేయాలని అనుకోలేదు. నేను ఈ షాప్లో పనిచేస్తాను, ఎంఎస్ పూర్తి చేసి ఐటీ జాబ్ కొడతాను. అది ఆయనలో ఉన్న పట్టుదల. సో అట్లా మీరు ప్రయత్నం చేయాలి. ఆ రకమైన ఆలోచన పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి తప్ప మన మనసు ఎట్లా ఉంటుందంటే అది నువ్వు ఎలా మలుపుతే అలా మలుగుతుంది. నీకు నువ్వే అనుకోవచ్చే నేను పీజీ చేసినా ఇదెందుకు నాకు అని నీ మనసు నిన్ను కంట్రోల్ చేయదు. లేదు, నథింగ్ డూయింగ్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. నేను నా తల్లిదండ్రులకు చేయూతగా ఉంటాను, నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటాను, నేను అడుగు బయట పెడతా, పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది. హౌ యూ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ మనసును నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. దానికి 360 డిగ్రీ ఉంటుంది. అది ఎలా డ్రైవ్ చేయాలనేది నీ యొక్క పట్టుదల మీద, నీ ఏకాగ్రత మీద, నీ భవిష్యత్తు మీద నువ్వు ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. అందువల్ల పిల్లలందరితో నా మనవి, నేను తక్కువ మాట్లాడతాను, మళ్ళీ ఎక్కువ చెప్పినట్టున్నా సరే, మాకేమో ఇది అలవాటు అయిపోతుంది. నా తపనల్లో కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తనలాట తపన తప్ప ఇంకా నేనేదో మీకు చెప్పాలనేటువంటిది కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆర్ఎస్ కొలాబరేటివ్ సొల్యూషన్స్ వారి నేతృత్వంలో వచ్చిన వివిధ కంపెనీల హెచ్ఆర్స్ అందరికీ కూడా హరీష్ రావు గారి చేతుల మీదుగా చిన్న కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం కుదురపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో అత్తవారింటికి వచ్చిన అల్లుడు సుధాకర్ బాబు భార్య సాలి దివ్యను కాపురానికి రావాలని కోరాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన సుధాకర్ బాబు వెంట తెచ్చుకున్న కత్తితో భార్య ముక్కు చేతులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న అత్తామాపలపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసి నిందితుడిపై విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. ఒక అల్లుడు తన భార్యని ఇంటికి తీసుకెళ్ళడానికి గుడివాడ దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి ఆ నేపథ్యంలో అక్కడ కొంత వాళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో భర్త భార్యపై కత్తితో దాడి చేసి భర్త సుధాకర్ విచక్షణ రహితంగా కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అడ్డుకున్నటువంటి అత్తమామపై కూడా దాడి చేశారు. దాడి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంటికి వచ్చి వాళ్ళని తీసుకెళ్దామని చెప్పడంతో అక్కడ గత కొద్ది రోజులుగా కూడా భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలోనే వివాదం చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అత్తమామలు ఎంతో సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అల్లుడు అతను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పేసి అత్తమామల దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సాంబశివరావు, ఈ మధ్య కాలంలో ఈ హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఇంతకు ముందు కూర్చొని మాట్లాడి సమస్యని పరిష్కరించుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా అదే పదే పదే మనం చూస్తున్నాం. మీడియాలో కూడా ఎప్పుడు కూడా ఈ కత్తులతో దాడి చేసుకోవడం కానీ చంపుకోవడం కానీ చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అసలు? అంటే ప్రస్తుతం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే పనులకు ఆవేశాలకు ఇటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, కొంతమంది భార్యలు భర్తల్ని హత్య చేయడం, అదేవిధంగా కొంతమంది భర్తలు కూడా ఆవేశానికి పోయి భార్యలపై దాడి చేయడం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే మాత్రం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేకుండా పోయిందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా కూడా తన భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీసుకెళ్ళడానికి వచ్చి అక్కడ వాళ్ళ అత్తమావకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఇది వచ్చేసి కూడా నందివాడ మండలం కుందనపల్లి గ్రామంలో అయితే చోటు చేసుకుంది. ఇది అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి కేకలు వేసే సమయానికే అతను కత్తితో దాడి చేయడం, ఒకసారి పరిస్థితి విషమంగా మారటం జరిగింది. అయితే
ప్రస్తుతం అయితే దీన్ని కొంత ఇటువంటి పరిస్థితులు లేకుండా కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. మిజోరియంలోని ఐజోల్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. సిరాంగ్ నుంచి ఢిల్లీ, గౌహతి, కోల్కతాకు 3 కొత్త రైళ్లను ప్రారంభించారు. 9,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. అలాగే బైరాబి, సిరాంగ్ రైల్వే లైన్లను ప్రధాని ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. భారతీయ రైల్వే నెట్వర్క్తో ఐజోల్ అనుసంధానం చేశారు.